హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మట క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు వక్లా సిల్క్స్ గ్రాండ్ ఓపెనింగ్ అంటే దాని బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు వైజాగ్లో. దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆల్రెడీ తను ఒక షార్ట్ కూడా పెట్టిందనమాట. అంటే మాధురి వాళ్ళ ఫ్యామిలీతో తను వైజాగ్ వెళ్ళి అక్కడే మాధురి వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నట్టు. నేను ఆల్రెడీ వైజాగ్ వచ్చేసాను. ఇక్కడ నాకు వైజాగ్లో అసలు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలుసు. నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను మీ అందరిని కలుసుకోవడానికి. మీరు కూడా మార్నింగ్ 10:00 అని చెప్పి టైమింగ్ చెప్పిందనమాట. సో, చెప్పి అందరినీ వచ్చేయమని చెప్పింది. ప్లస్ దానిలో చాలా ఆఫర్స్ ఉన్నాయి. ప్లస్ అంటే ఆ రోజు ఆఫర్స్ ఉన్నాయి. ప్లస్ 50% ఆఫర్ ఉన్నాయి. చాలా అంటే శారీస్‌కి సంబంధించి చాలా ఆఫర్‌లున్నాయి అని చెప్పి కూడా చెప్పిందనమాట. సో, ఇదైతే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన చిన్న వీడియో కూడా పెట్టేసాను చూసేయండి. సో, ఇప్పుడు ఆల్రెడీ చూసారు కదా! దీని తర్వాత ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి ఒక అసలు మాధురి ప్లస్ మన తనూజ వాళ్ళిద్దరు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు ఎంత క్లోజ్‌గా ఉన్నారో చూసాం కదా! బయటకొచ్చిన తర్వాత కూడా సేమ్ అంతే క్లోజ్‌గా ఉన్నారు. ప్లస్ తను ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే తనకి 17, 18 బ్రాంచెస్ ఉన్నాయట. అంటే కాంచీపురం వర్కలా సిల్క్స్ బ్రాంచెస్. ఆ బ్రాంచెస్ అన్నిట్లోనూ తను ఎక్కడికి వెళ్ళినా కూడా తనూజకి తీసుకొచ్చాను, శారీస్ తీసుకొచ్చానని చెప్పి వాళ్ళ హస్బెండ్ దువ్వాడ శ్రీనివాసరావు గారు చెప్పారు. సో, అంటే అదంతా చూస్తుంటే అర్థమవుతుంది. అంటే యాక్చువల్‌గా మాధురి అనే కాదు, ఎవ్వరైనా కూడా తనూజకి కనెక్ట్ అవ్వాల్సిందే. రీజన్ కూడా మనకు తెలుసు. తనూజ ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంది. ప్రతి ఒక్కళ్ళని కేరింగ్‌గా చూస్తుంది కాబట్టి అందరూ యాజ్ యూజువల్ కనెక్ట్ అయిపోతారు. సో, వైజాగ్ వెళ్ళినప్పుడట తనూజ ప్లస్ కళ్యాణ్ ఇద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ వచ్చేసి వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారట. తనూజకొచ్చేసి ఒక పింక్ కలర్ డ్రెస్ ఇచ్చారట. ప్లస్ మన కళ్యాణ్‌కొచ్చేసి హుడీ అట్లా కళ్యాణ్‌కి ఏమిచ్చారు, కళ్యాణ్ గురించి కళ్యాణ్ వ్లాగ్‌లో చెప్తాను. సో, అట్లా ఇచ్చారట. సో, ఇప్పుడు ఇవే కాకుండా మనకిప్పుడు జాతిరత్నాల్లో తనుజ చేసిన డిష్ కూడా మనకిప్పుడు చాలా వైరల్ అవుతుంది. బట్ ఏంటంటే, యాక్చువల్‌గా తను చేసే డిషెస్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటున్నాయి. ప్లస్ బయట మనకు తెలిసినంత వరకు ఆ డిషెస్ చేస్తే టాప్ 1 పొజిషన్‌లోనే ఉంటారు. యాక్చువల్‌గా ఇప్పుడు 'మగువ' సీరియల్ హీరో ఉన్నాడు గదా! తను కూడా చేసిన డిష్ కొంచెం వెరైటీగానే ఉంది. మేబీ ఈసారి గూడా 'మగువ' హీరో అతనే ఫస్ట్ వస్తాడని చెప్పి నేను అనుకుంటున్నా. యాక్చువల్ నేను ఈ వీడియో చేసే టైంకి ఏ ఇదొచ్చేసి థర్డ్ అనమాట. అంటే సాటర్‌డే కాదు ఫ్రైడే ఈ వీడియో చేస్తున్నాను. సో, సాటర్‌డే మీకు టెలికాస్ట్ అవుతుందనమాట. అంటే అప్‌లోడ్ అయ్యేదే సాటర్‌డే. సో, ఇప్పుడొచ్చేసి తనూజ జాతిరత్నాలు వచ్చింది కదా! జాతిరత్నాల్లో తనూజ వేసే డ్రెసెస్ కూడా ఎవరు డిజైన్ చేస్తున్నారనేది కూడా తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందనమాట. యాక్చువల్‌గా తను చేసే ప్రతి ఒక్కటి తను అన్నిట్లో కేరింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు 'హత' మూవీ కూడా మనకి జులైలో రిలీజ్ అవ్వబోతుంది. యాక్చువల్‌గా జులైలో అయితే రిలీజింగ్ ఏం లేవు. అందుకని మనం మన తనూజ మూవీని చాలా పెద్ద హిట్ చేసుకోవాలి. యాక్చువల్‌గా తనది లేడీ ఓరియెంటెడ్ మూవీ. లేడీ ఓరియెంటెడ్ మూవీ అంటే ప్రతి ఒక్కళ్ళు లేడీస్ ప్రతి ఒక్కళ్ళు, ఫ్యామిలీస్ ప్రతి ఒక్కళ్ళు చూడగలిగే మూవీ అని చెప్పి నేను అనుకుంటున్నా. చూడాలి రిలీజ్ అయిన తర్వాత అసలు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఆ మూవీ ఏంటి, దాని స్టోరీ ఏంటో చూడాలి. మన తనూజ ఒప్పుకుంది, తను చేసింది అంటేనే మనకు అర్థమైపోతుంది ఆ మూవీ ఎట్లా ఉంటుంది అనేది. సో, తనుజ ఇవే కాకుండా తను ఆల్రెడీ ఇప్పుడు 'వక్లా సిల్క్స్' ఓపెనింగ్‌కి వెళ్తుంది కదా! దాని తర్వాత ఇంకొక ఈవెంట్ జరగబోతుందట. ఆ ఈవెంట్ ఏంటంటే అగ్నిపరీక్ష స్టార్ట్ అవుతుంది కదా! అగ్నిపరీక్షలో వన్ ఆఫ్ ది గెస్ట్‌గా వస్తుందట మన తనుజ. అంటే గెస్ట్‌గా వస్తుందని చెప్పి నాకందే న్యూస్. బట్ గెస్ట్‌గా వస్తుందా? లేకపోతే వాళ్ళకి ఎట్లా అంటే టీమ్ లీడర్‌గా వస్తుందా? తెలీదు. అంటే కళ్యాణ్, తనుజ ఇద్దరు వస్తున్నారట. ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారన్నారు. కొంతమందేమో ఇప్పుడు అగ్నిపరీక్ష వస్తుంది కదా! దాన్ని ఆ ప్రాజెక్టే అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళు అడిగితే మాత్రం చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి. సో, చూద్దాం. అక్కడికి వస్తున్నారా, ఇక్కడికి వస్తున్నారా అని తెలియాల్సింది. సో, ఇప్పుడు దానికి సంబంధించిన మొత్తం న్యూస్ అనేది నా ఛానల్ పెడతారో చూసండి. ప్లస్ నా ఛానల్‌లో వచ్చేసి ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారా అనేది నాకు మెన్షన్ చేయండి. ప్లస్ పర్సనల్ వ్లాగ్స్ ఎంతమందికి కావాలి? అంటే ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతమందికి కావాలనేది నాకు కామెంట్ చేయండి. సో, ఇది వచ్చేసి కాలేజీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.